చూడండి గైస్, ట్రక్ చూడండి ఎట్లా పడ్డదో. దీనివల్ల ఇంతకుముందు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లారీ పడ్డది మొత్తం. చూడండి గుడి వచ్చేసింది. హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. గైస్ ఇది మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఏ చేపనో. సో ఇది డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. సో దాని మీద పిండిలాగా ఉంది, మొత్తం డిఫరెంట్ చేపలు ఉన్నాయి. సో ఇదేందో అర్థం కావట్లేదు, కానీ పెద్ద పెద్ద చూడండి గైస్ ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి. చూడండి ఇక్కడ మన హరీష్ అన్న సాక్షాత్ కూడా వచ్చారు. హలో హాయ్. ఎట్లా అనిపించింది రావడంతోనే? చాలా చాలా బాగా అనిపించింది. మీరు కూడా రండి, దాను మహాలక్ష్మి సంవత్సరానికి ఒకసారి వస్తాం, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉదయ్ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ అండి అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. సో గైస్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను వలసాడ్లో ఉన్నా. సో మీకు ఇంతకుముందు వీడియోలో చాలా వీడియోలో చూసిరు వలసాడ్ అనేది ఎక్కడ అనేది. సో నా వెనక కనబడుతుంది కదా బస్సు. సో అందరం ఈరోజు వలసాడ్ నుంచి వెళ్ళి తెలుగు వాళ్ళందరం కలిసి ఇక్కడ డాను మహాలక్ష్మి అని యాత్ర ఉంటుంది, మహాలక్ష్మి యాత్ర అని డానులో. సో పక్కనే నుంచి పక్కన అంటే మినిమం ఒక 60-70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, 65-70 పైనే ఉంటుంది, అంత ఎగ్జాక్ట్లీ తెలియదు మనకి. సో ఇక్కడ తెలుగు వాళ్ళందరం కలిసి లగ్జరీ బస్సులో అందరం మహాలక్ష్మి యాత్రకి వెళ్తున్నాం. చూడండి మహాలక్ష్మి యాత్ర ప్రతి సంవత్సరానికి ఒకసారి నెల అంటే 1 మంత్ ఉంటుంది యాత్ర. కానీ ఈసారి 2025లో 15 డేస్ మాత్రమే ఉంది యాత్ర. సో ప్రతిసారి వెళ్తాం. సో ప్రతిసారి అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలే కాబట్టి తీయలే. సో ఇప్పుడు ఉంది కాబట్టి చూపిస్తాం మీకు కూడా. సో మంచిగా ఉంటుంది అక్కడ లొకేషన్ కానీ, అక్కడ ఉన్న నేచర్ కానీ. సో అక్కడ ఉన్న మనుషులు కూడా కొంచెం డిఫరెంట్ నేచర్ ఉంటారు, ఇల్లులు కూడా డిఫరెంట్ ఉంటాయి. సో క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది గైస్ వీడియో. సో కొత్త వాళ్ళు చూసినట్టే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మొత్తం కామెంట్ కూడా చేసేయండి గైస్. సో గైస్ నేను ఇక్కడ మా ఫ్యామిలీతో వెళ్తే మా మమ్మీ వాళ్ళు రాలేదు. సో మా అత్తగారితో వెళ్తున్నాను నేను. సో మా బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాం. అని వలసాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం బస్సులో. లగ్జరీ బస్ మాట్లాడారు మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు. సో వాళ్ళైతే వెళ్తున్నాం. సో ఫైనల్లీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చూడవచ్చు. సో అందరు బస్సులు అయితే అందరు కూర్చోరు, ఎవరో సీట్ల మీద వాళ్ళు. 100 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి వలసాడ్ నుంచి వెళ్ళి డాను 100 కిలోమీటర్స్. అండ్ జర్నీ వచ్చేసి 2 అవర్స్ లోపలన్నా 2 అవర్స్ పైకి లోపల వెళ్దాం. ట్రాఫిక్ మీద ఉంది. సో ట్రాఫిక్ లేకపోతే 2 అవర్స్ లోపల వెళ్ళిపోవచ్చు మనం అని అన్న డ్రైవర్ అయితే. సో బస్ వ్యూ అయితే మీకు చూపిస్తాం బ్యాక్ కెమెరా పెట్టి. సో ఇప్పుడైతే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో మీకు చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి. చూడండి గైస్, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడనే ఈ వలసాడ్లో ఉన్నాం ఇంకా. సో వలసాడ్లో ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చూడండి గైస్, ట్రక్ చూడండి ఎట్లా పడ్డదో. దీనివల్ల ఇంతకుముందు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లారీ పడ్డది మొత్తం. లారీ అనేది ఢిల్లీ పడ్డది. సో చూడండి హైవే మీద ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. 1-2 అవర్స్ ముందు వస్తే మంచిది. సో మేము 1 అవర్ నుంచి ట్రాఫిక్లో ఇరికిపోయినాం. సో ఇప్పుడైతే ట్రాఫిక్ లేదు. ఇప్పుడు మొత్తం ఫ్రీగా వెళ్తుంది, బస్ మంచిగా వెళ్తుంది, మొత్తం ఫ్రీ ఉంది. హైవే అయితే ఖాళీగా ఉంది. అండ్ చూడండి ఇది ఈరోజు బ్లాగ్లో నాకు స్పెషల్ ఏంటంటే గైస్, మా బేబీ వచ్చిన కాంచి నేను, నా వైఫ్, మా బేబీ ఫస్ట్ మీ దేవుని కాడికి వెళ్ళేది మహాలక్ష్మి యాత్రకే. సో ఈ బ్లాగులే గైస్. సో చూడండి మా వైఫ్ కూడా ఉంది ఇంకా బ్యాక్. నా బేబీ. సో బేబీ వండుకుంది. అయ్యప్పు చూడండి గైస్, బేబీ వండుకున్నది. చూడండి మా అత్తమ్మ గైస్. సో చూడండి బస్సులా అంతా. బస్సు అయితే ఖాళీగా ఉంది, మంచిగా ఫ్రీగా ఉంది. మా బావ మాత్రం ముందే కూర్చుంది ముందు సీట్లా. సో పొద్దున 3 గంటలు లేపింది అందరినీ. హాయ్ చెప్పవా ఇట్లాను. చూడండి మా అల్లుడు ఇక్కడ ఫస్ట్ టైం వస్తుంది వీడియోలకి. హాయ్ చెప్పు చింటూ.
ఏంటంటే తెలుసుగా మీకు బన్నీ బాయ్ చూడరా చెప్పు ఎక్కడికి పోతున్నావు గట్టి చెప్పు. సో ఫైనల్లీ పెట్రోల్ బంక్కి వచ్చేసినాం. సో డీజిల్ కొట్టుకోనికి చూడండి గైస్, బస్ వ్యూ ముందు నుంచి వెళ్ళి ఇప్పుడైతే హైవే అయితే ట్రాఫిక్ అయితే లేదు. సో మంచిగా ఉంది, ఇప్పుడు వెళ్ళొచ్చు ఈజీగా. సో ఇంతకుముందు ఆడ పెద్ద యాక్సిడెంట్, అదే బస్ డొల్లి పడ్డది, సో లారీ. సో దానివల్లనే పెద్ద ట్రాఫిక్ అయిపోయింది. చూడండి గైస్ వ్యూ. ఏ ధనుష్ సో ఫైనల్గా మనమైతే డాను మహాలక్ష్మికి అయితే వచ్చేసినాం, మహాలక్ష్మి యాత్రకి. సో మన బస్ అయితే అక్కడనే సో రోడ్డు మీద డ్రాప్ చేసిండు. సో ఫస్ట్ మనం దర్శనానికి వెళ్తాం. సో దర్శనానికి వెళ్ళి ఇక్కడ ఒక చిన్న రూమ్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి. సో అక్కడికి వెళ్ళి మనం వంటలు గట్ట ఆర్డర్ చేసుకునేది. సో మనమైతే ఇప్పుడు మా దర్శనానికి వెళ్తాం. ఫైనల్లీ చూడండి, సో గుడిలో ఎంట్రీ అయిపోయినాం. సో చూడండి, ఒకటి ఇస్తారు ఇట్లా బౌల్ లాగా, ఇది ఒకటి తీసుకొని వెళ్ళాలి. దీని పక్కనే ఉంటాయి. థ్యాంక్ యూ. సో ఆల్రెడీ మనం ఒకటి తీసుకున్నాం, 70 రూపీస్ ఒకటి, 100 రూపీస్ ఒకటి ఉంటుంది. సో మనం ఒకటి తీసుకొని వెళ్తున్నాం. సో పక్కనే ఉంటాయి గైస్. చూడండి, సో మా బేబీ చూడండి, అప్పుడు గుడిలో ఫస్ట్ టైం వస్తుంది గుడికి. స్వీట్లు చూడండి, అసలు ఇక్కడైతే ఫుల్ రష్ ఉంటుంది. బట్ ఈరోజు మాత్రం మామూలు ఖాళీ లేదు గైస్, ఫుల్ అంటే ఫుల్. అసలు ఇది ఇట్లనే ఎప్పుడు చూడలే మహాలక్ష్మి యాత్ర. మేము ఎండింగ్ వచ్చినాం. సో నెక్స్ట్ సాటర్డే అయితే మొత్తం అయిపోతుంది అనుకుంటా. సో ఇంకా 4-5 డేస్లో మొత్తం యాత్ర అనేది క్లోజ్ అయిపోతుంది అనుకుంటా. సో చూడండి ఎంత ఖాళీగా ఉందో. సో పోయినసారి మేము వచ్చేప్పుడు ఎంతైతే లైన్లు కట్టి వచ్చినాం. సో ఫుల్ అంటే ఫుల్ లేట్ అయిపోయింది. సో ఈసారి చూడండి తొందర అయిపోయింది. సో మీరు ఎవరైనా వచ్చే ముందు అక్కడనే తీసుకొని రావండి. సో ముందు ఉంటుంది. సో ఒక కొబ్బరికాయ అండ్ ఇంకా మీకు చూపిస్తా చూడండి, కొబ్బరికాయ అండ్ ఇంకా ఫ్లవర్, అగరబత్తీలు అన్నీ ఇచ్చారు. సో ఒకటి 70 రూపీస్ అంట. సో డబ్బులు ముందు తీసుకోరు, మళ్ళీ వచ్చినాక దర్శనం అయిపోయినాకనే డబ్బులు అడుగుతారు. పోయినసారి అయితే ఇదంతా ఫుల్ రష్ ఉండే. సో వెళ్ళినాం మేము. సో దర్శనానికి 2 అవర్స్ ఇట్లా పడ్డది. అప్పుడు మాకు 2 అవర్స్ ఉండే. సో ఇప్పుడు తొందరగా వెళ్ళినాం. సో గుడి ఇక్కడనే ఉంది చూడండి పక్కనే. సో తొందర వచ్చేసినాం. సో ఫ్రీగా ఉంది, ఎందుకంటే లాస్ట్ అయిపోతుంది కదా. సో అందుకనే కొంచెం ఫ్రీ ఉంది. సో ముందు వస్తే మాత్రం ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది గైస్, ఘోరంగా రష్ ఉంటుంది. సో చూడండి ఎంత ఖాళీగా ఉందో, ఇంత ఖాళీని ఎప్పుడూ చూడలేదు. చూడండి చూడండి గైస్ ఇది ఎట్లా చూస్తుందో. కేంద్ర నాయన అనుకుంటుంది ఇక్కడ తెచ్చుకున్నానని. సో మా బేబీ ఫస్ట్ టైం వచ్చింది గుడికి. మా వైఫ్ చూసారు కదా ఇంతకుముందు వీడియోలో, కొంచెం ఎక్కువ షై అవుతుంది వీడియోకి రావడానికి. హాయ్ చెప్పు మమ్మీ.
హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చూడండి గుడి వచ్చేసింది. సో ఎక్కువ ఫోటోషూట్ అంతా ఇక్కడనే నడుస్తుంది. చూడండి అందరు ఎట్లా దిగుతారో ఫోటోలు. సో మనం కూడా వెళ్ళి ముందుకెళ్ళి ఫోటోలు దిగుతాం తర్వాతకి దర్శనం అయిపోయాక. ఈ సో లోపల ఫోన్ అయితే అలవలేదు గైస్. సో ఆల్రెడీ వాళ్ళు రాసి ఇచ్చారు ఆడ ఫోన్ అనేది లోపల తీసుకురావద్దు అనేది, అందుకోసం ఫోన్ లోపల తీసుకెళ్ళలేదు. సో మీ స్క్రీన్ ఇలా చూడండి భజన చేస్తున్నారు. ఇలా చూడండి గైస్ కొబ్బరికాయ ఏ విధంగా కట్ చేసి ఇస్తారో, మనం కట్ చేసి వాళ్ళే ఇస్తారు. ఇలా కొబ్బరికాయ నెక్స్ట్ కొబ్బరికాయ మనం చూడండి ఏ విధంగా ఇస్తారో. చూడండి ఇదంతా ఫోటోలు దిగుతారు, ఫొటోస్ మనం కూడా అక్కడనే ఫోటోలు దిగేది. ఇక్కడ చూడండి గైస్, సో ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్న ఫోటోలు దిగుతారు. సో ఇక్కడ మాత్రం ఫోటో అలో ఉంది. సో ఇక్కడ ఫోటో దిగవచ్చు గుడి ముందు, కానీ లోపల మాత్రం ఫోన్ తీసుకెళ్ళొద్దు. సో ముందు మన దేవుడిని కూడా చూపెట్టద్దు. సో వాళ్ళు మరీ చెప్పారు, నన్ను చూసి అయితే మరీ చెప్పారు కెమెరాస్ అవన్నీ చూసి. సో వాళ్ళు చూసి నువ్వైతే లోపలికి వచ్చి కానీ దర్శనం చేసుకొని వీడియో అయితే తీయద్దని మరీ చెప్పారు. సో అందుకని వీడియో తీయలేదు లోపల. సో ఇక్కడ చూడండి గైస్, మమ్మీ అయి చెప్పు. చూడండి నా బామ్మడిది పాపం వీడియో మొత్తం పాపని ఎత్తుకొని వాడే తీసుకొచ్చిండు. సో మొత్తం ఆడే ఎత్తుకున్నాడు ఇంతకుముందు దాకా. జీసు అయి చెప్పు, మా జీసు బ్లాగర్. నేను ఎట్లా తెలుస్తుందా కెమెరాకి వెళ్ళి. చూడండి ఇట్లా కొబ్బరికాయ పూజలు చేసి అలా వేస్తున్నారు. కొబ్బరికాయ పోగానే ఇదంతా. సో ఈ పొగతోని మాత్రం గైస్ కొంచెం కూడా నిలబడితే కళ్ళు వేరే లెవెల్ మంట పుడుతున్నాయి. అంబో ఇంకనే చిన్న పాపని నా బేబీని ముందే పంపానా. సో అక్కడ మా మామయ్య ఎత్తుకున్నాడు వెళ్ళి. చూడండి దర్శనం అయితే అయిపోయింది. సో ఫైనల్గా వెళ్తున్నాం. సో మనం తీసుకుంది ఇక్కడనే పూజ సమానం. సో ఇక్కడ డబ్బులు ఇవ్వాలి మనం. కిత్నాదా మేరా 70 रुपीज़ का थाली है. इन्हें इसको नहीं इधर से लेते हो उधर नहीं इधर से वो कहाँ है बॉल ये ఉంది. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో చాలా మంచిగా అయిపోయింది దర్శనం. సో నీట్గా అయిపోయింది అండ్ ఏ ఇబ్బంది లేకుండా తొందరగా అయిపోయింది. సో మినిమం ఒక 20 నిమిషాలు పట్టిందేమో దర్శనానికి. సో 20 నిమిషాల లోపలనే అయిపోయింది. సో నాకైతే ఎప్పుడు కాలేదు. సో 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను వీటికి. బట్ కానీ ఈసారి తొందర అయిపోయింది. సో ఈసారి ఎక్కువ లేరు ఇక్కడ రష్. సో తక్కువ అంటే తక్కువ ఉన్నారు. సో ఎందుకంటే లాస్ట్ టైం కదా ఇంతకుముందు కూడా చెప్పిన. సో ఎండ్ అయిపోతుంది. సో అందుకని ముందే వచ్చేసారు, మేము లాస్ట్కి వచ్చేసినాం. సో చూసారు కదా ఈ బ్యాక్ సైడ్ అందరు నిలబడ్డారు. సో ఎందుకంటే ఇక్కడ నుంచి రూమ్లు ఉంటాయి కదా. సో రూములు వెతకనికి వెళ్ళారు. సో రూమ్లో మన లగేజ్ గట్ట ఉంది కదా. సో మన లగేజ్ గట్ట తీసుకెళ్ళి మన రూమ్ కాడ పెట్టేసి ఆడ అట్లనే లంచ్ గట్ట చేసి అన్నం గట్ట తినేసి ఇంకొకటి ఇక్కడ నాన్ వెజ్ గైస్, మొత్తం వెజ్ ఏం కాదు. సో నాన్ వెజ్
సో కూడా మనం ఏటలని కోళ్ళని కోసుకోవచ్చు. సో అట్లనే ఇక్కడ కోళ్ళని గట్ట కోసుకొని అండ్ ఇక్కడ అన్నం తిని ఇంటికి వెళ్తాం. సో ఇప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ వెళ్ళి రూమ్ వెతకనికి వెళ్ళిరు. సో మనం కూడా రూమ్ దొరికినాక మనం వెళ్ళి అక్కడ వీడియో తీద్దాం. సో మీకైతే వీడియో మొత్తం చూడండి. సో మీకు దేవుని యాత్ర గురించి కూడా మీకు రూమ్కి వెళ్ళి చెప్తా. సో అక్కడ మన రూమ్ దొరికాక వెళ్ళి చెప్తా. సో ఇక్కడ దానుమహాలక్ష్మి యాత్ర స్పెషల్ ఏంది, సో యాత్ర ఎందుకు, సో నెల ఎందుకు ఉంటుంది అనేది మొత్తం డీటెయిల్స్గా చెప్తా మీకు. సో వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. చూడండి గైస్, ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి. చూడండి ఇక్కడ మన హరీష్ అన్న సాక్షాత్ కూడా వచ్చారు. హలో, హాయ్. ఎట్లా అనిపించింది రావడంతోనే? చాలా చాలా బాగా అనిపించింది. మీరు కూడా రండి. దాను మహాలక్ష్మి సంవత్సరానికి ఒకసారి వస్తాం, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉదయ్ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. దర్శనం తొందర అయిపోయినట్టు ఎట్లా అనిపించింది ఈరోజు? ఈ సంవత్సరం చాలా తొందరనే దర్శనం జరిగిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే చాలా మేడారం జాతరకు వచ్చేటట్టు వచ్చారు. సరే లాస్ట్ టైం వచ్చినాము అందుకనే, అంటే ఎండింగ్లో. అవును, అయిపోయే టైం వచ్చినా కూడా తొందర అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఈయన చూడండి, మోక్ష్ అండ్ ధ్రువి. సో ఫైనల్లీ మంచి దర్శనం అయిపోయింది గైస్. సో చూడండి ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి, మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ కొనుక్కోవచ్చు. సో స్వీట్స్ అండ్ ఇంకా అన్నీ చాలా ఉన్నాయి. సో తిరుగుతే పెద్ద యాత్రనే ఉంది. సో మంచిగానే ఉన్నది. సో మీకు తర్వాత చూపిస్తాను నేను వెళ్ళి. ఇది చూడండి గైస్, చేపలు చాలా డిఫరెంట్ ఉన్నాయి చేపలు. సో ఈడనే చేపలు కూడా అమ్ముతారు. సో చెప్పా కదా నాన్ వెజ్ కూడా తింటారు, అంతా నాన్ వెజ్ ఇడికి వచ్చి తినేది. సో గుడికి వచ్చి చూడండి. సో ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఇక్కడ అన్ని చాలా షాపులు ఉన్నాయని, షాప్స్ ఉన్నాయని. సో మీరు వెళ్ళి వస్తే మాత్రం అన్ని షాపులు తిరగవచ్చు. సో అన్ని వస్తువులు మీకు దొరుకుతాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. రెండు నాన్ వెజ్ కానీ అన్నీ ఉన్నాయి. ఎటు వెళ్ళిరా అక్క? ముందెళ్ళిరా? ఎటు వెళ్ళిరు? ఎటు వేరావా? ఇటు వెళ్ళిరు. సో చూడండి కదా ఎంత పెద్ద చేపను. చూడండి చేపలు, మసాలాలు, ఎక్కువ చేపలే ఉన్నాయి. చూడండి ఎండిపోయిన చేపలు. ఇది డాను ఏరియాలో చేపలు మంచిది ఉంటాయి గైస్. సో ఇక్కడ పక్కనే సముద్రం ఉంటుంది. సో మంచి మంచి చేపలు ఉంటాయి ఇక్కడ. మొత్తం చేపలు ఎక్కువ ఉన్నాయి. చూడండి. సో మా బాబాయ్, మా పిన్ని, మా అక్క, మా చెల్లె. గైస్ ఇది మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఏ చేపను. సో ఇది డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంది. సో దాని మీద పిండిలాగా ఉంది. మొత్తం డిఫరెంట్ చేపలు ఉన్నాయి. సో ఇదేందో అర్థం కావట్లేదు, కానీ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా చూడండి గైస్ చేపలు. అందరు ఎట్లా తీసుకోపోతారో చేపలు. మొత్తం చేపలే ఉన్నాయి, ఎటు చూసినా చేపలే ఉన్నాయి. చూడండి మొత్తం చేపల వాసన వస్తాను. మీకు కొత్తగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి గైస్. చూడండి. సో చూడండి వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే. సో అంతా మా అత్తమ్మలు, మావయ్యలు, మా పిన్ని, మా బాబాయ్ అంతా మా ఫ్యామిలీయే వచ్చిందంతా. చూడండి. సో చూడండి గైస్ వీళ్ళ ఇల్లు ఎట్లున్నాయి ఇక్కడ. సో పాతకాలం ఇల్లులు. సో ఇప్పుడు కూడా అట్లనే స్టే చేస్తారు వీళ్ళు. ఇప్పుడు కూడా అట్లనే ఉంటారు ఇక్కడ. ఇప్పుడు కూడా అట్లనే నివసిస్తారు. చూడండి ఇల్లులు. ఇలా గేట్ చూడండి గైస్, తడకలతోనే ఉంటుంది ఇక్కడ అంతా. రూమ్లు చూడండి, గివే రూమ్స్ అంటే గివే, పెద్ద ఏదో కాదు, తడకలతోనే ఇస్తారు. ఇది ఒక రూమ్ అన్నట్టు. ఇది ఒక్కటి, ఈ ఒక్కొక్కరు ఒకటి రెంట్కి ఇస్తారు. సో గైస్ చూసారు కదా ఇంతకుముందు. సో గోపవ్వ పూజ చేసింది. చూడండి ఇక్కడికి వచ్చి మనం ఒక దేవునిలాగా బొట్లు గడ్డ పెట్టి ఇక్కడ కూడా ఒక పూజ చేసి కోడి కోసుకునేటోళ్ళు కోడి. సో ఎవరు మొక్కుంటే వాళ్ళు మొక్కు చెల్లించుకొని నిన్నే కోడిని కోస్తారు. చూడండి కోడి. చూడండి ఇక్కడ పూజ చేసి ఇక్కడ కోడిని గట్ట కోస్తారు. చూడండి. సో ఇక్కడ ఇట్లా ఉంటుంది గైస్ ప్రాసెస్.
మైండ్ ప్రాసెస్ ఉంటాయి కోడికి. సో అట్లా మొక్కుని చెల్లించుకుంటారు. రైట్. ఓ రైట్. వచ్చింది ఇచ్చింది అవ్వా. చూడలేదా నువ్వు? చూడు వీడియోలా. చూడండి గైస్ మటన్. సో ఇక్కడ మీకు మటన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. చూడండి మటన్ షాపు, మటన్ చికెన్ అన్నీ చూడండి. ఇక్కడ కోళ్ళు ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి. సో యాటన్ తెచ్చుకుంటే ఇంటికాంజలో తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఖాళీ మటనే దొరుకుతుంది మనకి. సో గొర్రెలు మాత్రం అమ్మరు. సో చూడండి మటన్. మటన్ షాపు అవి కాల్స్తారు కూడా చికెన్ని. చూడండి ఎంత పెద్ద కోళ్ళ పారమా. ఇక్కడ చూడండి గైస్ మా పిన్ని వంట వండుతుంది. ఏం కూర వండుతున్నా పిన్ని? ఇక్కడ చూడండి ఇది మా బాబాయ్ వాళ్ళది రూమ్. ఇదే రూము. ఒకటి 4 రూమ్లు కలిసి 1000 రూపాయలు తీసుకున్నారు. ఇది షేర్ బాబాయ్ వాళ్ళది. అది మా అత్తగారిది మొత్తం 2. సో 4 కలిపి 1000 రూపీస్ ఇచ్చారు. సో పోయినసారి ఇది ఒక్కటి వచ్చేసి 500 రూపీస్. ఈసారి తక్కువ ఉంది. చూడండి పిల్లి క్యాట్. దీని పేరు కిట్టి. చూడండి దీని పేరు కిట్టి. సో ఇది మా మామయ్య చదువుకుంటాడు దీన్ని. ఇది ఏం బ్రీడో కామెంట్ చేయండి. ఇది ఒక్కటి ఎంత? 5,000 3,000 ఎంతరా అండి? 3,000 అంట ఇది ఒకటి. ఓ కిట్టు కిట్టి ఇక్కడే. దీని ఒక్కదానికి 3,000 గైస్. చూడండి పిల్లికి. సో మా అనిల్ మామ తెచ్చుకున్నాడు. ఇది కొన్నాడు. నేను చదువుకుంటాడు. సో గైస్ మన అని ఈరోజు ఏమేమి చేసిందో అంత చెప్తుందంట. అది చూడండి వ్లాగ్లా. సామయ్యలు ఏమేమి ఎంజాయ్ చేసిందో చెప్తాను. చెప్పని. ఇవాళ మేము గుడికి వచ్చినాం. మళ్ళా చికెన్ తింటాం. దేవుణ్ణి మళ్ళా దర్శనం చేసినాం. మళ్ళా మంచిగా మజా చేసినాం. మజా అంటే ఎంజాయ్ చేసినాం. ఇంకా ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్నం గట్ట తిని మళ్ళీ బొమ్మలు కొనుక్కుంటాం. మళ్ళీ ఇంటికి పోతాం. రాత్రి పోతాం 10కి. ఎప్పుడు పోతావు? రాత్రి 10కి. చెప్తుంది. జీసి నువ్వు చెప్పు. అని ఇలాగ చెప్పు. నీకు ఎట్లా అనిపించింది ఇవాళ? మంచిగా అనిపించింది. నీకు అని ఇప్పుడు అని ఇవాళ జీసి చెప్తారు. జీసి చెప్తా. జీసి నువ్వు చెప్పు. నీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. ఇంకా గుడికి పోయి దర్శనం చేసుకున్నావు. అని మంచి నువ్వు చెప్పు. గుడిపై దర్శనం చేసుకొని వచ్చినా. అలా అన్నం తింటాం, కూర్చుంటున్నాం. ఇంకా ఒక ఇల్లు తీసుకొని మస్తు ఎంజాయ్ చేసి మళ్ళీ బొమ్మలు కొనుక్కొని ఇంటికి పోయి పండుకుంటాం. వెరీ గుడ్. ఇంటికి పోయి పండుకుంటాం ఇంకా డైరెక్ట్. సో గైస్ మార్కెట్కి వచ్చినాం. సో షాపింగ్ అట్లా చేసుకోనికి. చూడండి సో మన బేబీకి ఒక బొమ్మ కొనుక్కొని పోతాం.
చూడండి మొత్తం అన్ని బొమ్మలు చిన్నపిల్లలే. भाई इसका कितना है? ये लो शॉप वालों చూడండి రేంజ్ కడియం తీసుకుంటున్నామా? ఏది ఏది బాగుంది ఒకసారి చూపెట్టది. మంచిగా ఉంది మరి. ఎంత అడుగు ఇది? హరీష్ అన్న హరీష్ అన్న పిల్లలకి అందరి పిల్లలకి ఇక్కడ బొమ్మలు కొనుక్కోనికి వచ్చినాం గాయస్. చూడండి పీకలు పెద్ద పెద్ద. చూడండి అన్ని చిన్నపిల్లల సామాన్లే ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులే ఉన్నాయి అన్నీ. इधर చూడండి రింగ్స్ లాస్ట్ वाला ये आएगा. अरे गोल्ड चैन హరిశన్న సేమ్ గోల్డ్ లాగానే ఉన్నాయి కానీ ఈ కలర్ వెళ్ళిపోతుంది. చూడండి గాయ్స్ మార్కెట్ మార్కెట్లో వేస్ట్ కూడా ఏంటిది రిక్సా చూడండి. ఇక్కడ చాలా పెద్దగా ఉంది మార్కెట్ అయితే, ముందు దాకా ఉంది. మనం కెమెరాలో ఎంత ఫోకస్ అయితే అక్కడ దాకానే తీస్తున్నాం. పెద్దగా ఉంది మార్కెట్ చూడండి. ఓ ఇగ్గు ఎంటికలు కూడా అమ్ముతారుగా. బ్లాక్ ఓ ఇంటి డెకరేషన్ వస్తువులు కూడా ఉన్నాయి కదా. మంచిగా ఉంది కదా. ఇంకొకటి తీసుకోదన్న ఇది కిतना బేన్ 20 ఇది 30 రూపాయలు చెప్తుండే. చూసినా బిజినెస్ టెక్నిక్. ఇలా రౌండ్ చూడు మా, లేకపోతే ఒకటి తీసుకున్నాం కదా ఇలా ఇది ఇది ఇట్లా కాదు మావా, ఇట్లా ఇది ఫ్లవర్స్ కూడా అమ్ముతుంది కదా. ఇది కూడా మంచిగా ఉంది కదా. ఇది ఎట్లనో చాలా జల్దీ కాదు కాదు చూడండి వీడు జోబు చెక్ చెప్తుండు ఏమన్నా ఎక్స్ట్రా తీసుకున్నావా అని. वाह लेजेंड हमारा गुरुजी छत्रपति शिवाजी महाराज దేవుడు. చూడండి ఎంత పెద్ద షాపు, చిన్న పిల్లల అండ్ లేడీస్ సంబంధించిన వస్తువులు. ఓ రిక్షా దొరికింది. ఇది కొంచెం మంచిగా ఉంది మా, మంచిగా ఉంది ఇది. అంటే ఇలా డ్రైవర్ ఏరా ఏరా ఇక్కడనే ఉంది గన్ను కూడా. వాడు కావాలంటుండా. इसका कितना है ये फैन का? हाँ వస్తున్నావా? कितना उसको गन का? 100 रुपया 100 रुपये अंटది. साउंड बहुत बढ़िया है. इसका कितना? हाँ वो बॉल का 100 रुपये. ये क्या है? ఇది ఒక బొమ్మ తీసుకున్నా నేను. ఒక బొమ్మ ఇది ఒక్కటి 50 రూపీస్ అంట.
సో మా మామ ఇది ఒకటి తీసుకున్నాడు. ఎంత 150 ఇది 120. ఇది ఒక గన్ను అంతే 100. ఇది ఫైర్ చేసాడు ఇప్పుడు దాంతో. ఇంకేం కొందాం? ఏ తీసుకున్న 100 అంట. ఏ తీసుకున్న 100 కదా, సేమ్. ఒక బాక్స్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఏది తీసుకున్నా ఇవే ఉంటుంది అది ఎక్కువ. ఇంకా ఏది ఇది మంచిగా ఉంది కొంచెం. ఇది బ్లాక్ ఇది కొంచెం బాగుంది గైస్. టేస్ట్ మరి అంత తీయగలేదు. ఇది చక్కెర కలిపినట్టుంది ఇలా. చూడండి గైస్, ఇది ఏ ఫ్రూటో మీరు కామెంట్ చేయండి. ఇది ఏం ఫ్రూటో, డిఫరెంట్ ఉన్నాయి. క్యా ఏ ఫ్రూట్ క్యా? ఓకరా అంటారు. సో మీకు తెలితే కామెంట్ చేయండి గైస్ ఏం ఫ్రూట్స్. ఆచారం అంతా ఇస్తే దీంతో పచ్చడి రెడీ అవుతాయి అంట. ఉసిరికాయ కొంప తీసేది బూరికాయలు చూడండి. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్. సో అన్నీ షాపింగ్ గట్రా తీసేసుకున్నాం. సో కూల్ డ్రింక్ కూడా తీసేసుకున్నాం. కూల్ డ్రింక్ కావాలన్నది కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాం. సో ఏమేమి సంబంధించిన వస్తువులను తీసుకున్నాం. సో ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్తున్నాం. రూమ్ అంటే అయ్యే మీరు చూసారు కదా చెట్ల కింద. సో అక్కడ వెళ్ళి ఇప్పుడు లంచ్ చేయాలి. సో వాళ్ళు అవి తీసుకుంటాను మీరు మళ్ళీ స్వీట్ కావాలంటగా, స్వీట్ తీసుకోనికి వెళ్ళి. సో ఇక్కడ షాప్స్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి, ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయి, పక్కనే ఉంటాయి. సో ఇబ్బంది ఏమి ఉండదు. అన్ని వస్తువులు దొరుకుతాయి మీకు. సో ఇక్కడికి వస్తే పెద్ద ఏం అవసరం లేదు తీసుకోవడానికి. వంట సంబంధించిన వస్తువులు కూడా దొరుకుతాయి. సో ఇంటికాంచి తెచ్చుకుంటే బెస్ట్. సో ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి, పక్కనే ఉంటాయి. సో చూడండి, వీడియో అయితే మొత్తం చూడండి. సో ఇప్పుడు మన రూమ్కి వెళ్ళి లంచ్ చేద్దాం. లంచ్ చేసిన తర్వాతకి స్టోరీ కరెక్ట్ తెలియదు కదా, అందుకనే చెప్పట్లేదు. సో స్టోరీ కరెక్ట్ తెలుసుకొని చెప్తాను ఆగిన. సో మీరు అనుకోవచ్చు ఇంకా చెప్పట్లేదు స్టోరీ అని. సో చెప్తా. సో కొంచెం కరెక్ట్ తెలుసుకొని స్టోరీ అనేది మీకు తర్వాత చెప్తా ముందు. సో చూడండి, వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకండి గైస్. చూడండి, సో ఫైనల్లీ వంట కూడా రెడీ అయిపోయింది. సో తినుడు ఒక్కటే ఉంది ఇప్పుడు. సో తొందరగా తినేసేయాలి. నల్లా కూడా రెడీ అయిపోయింది. సో నల్లా కూడా రెడీ అయిపోయింది. సో నల్లా తినేస్తాం ఇప్పుడు. వచ్చినావు హాయ్ చెప్పు చాందిని ఆంటీ. ఏందేమన్నావు? సో ఫైనల్గా నల్లా రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి సో ఫుడ్ తిని కలుస్తాం డైరెక్ట్. నీకు ల్యాండ్ థమ్స్ అప్ సాయి कैसा लग रहा है? इधर पे मस्त लग रहा है, एकदम बढ़िया, एकदम डानू महालक्ष्मी में एंजॉय कर रहे, पूरी गंदम फैमिली है उनके साथ मैं भी हूँ, फुल एंजॉय है, तुम भी आ जाओ. गोला नहीं ये गोला ये रिक्शा चल रिक्शा लिया है चलाने के लिए इधर पे मेले में. थोड़ा बहुत खर्चा छूट जाएगा. जो खर्चा किया इधर इसमें वसूल करना है अभी अपने को. సో గైస్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. వర్క్స్ అంటే అన్ని పనులు అయిపోయినాయి. సో ఇక్కడున్న అందరం అన్నం తినేసినాం. సో అందరం షాపింగ్ కూడా వెళ్ళినాం. సో అందరం షాపింగ్ చేసుకొచ్చినాం. సో దర్శనం కూడా తొందరగా అయిపోయింది. సో ఈ రోజు అయితే మంచి గ్రాండ్ సక్సెస్ అయిపోయింది ఈరోజు ఇక్కడ మహాలక్ష్మి యాత్రలో. అండ్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాం అందరం ఇంటికి. ఇప్పుడైతే అందరూ బస్సు అయితే ఎక్కేసారు. చూడొచ్చు అని వీడియో అయితే తీయలేదు. సో బస్సు అయితే ఎక్కేసారు అందరూ. సో లోపల బస్సులో కూడా కొన్ని షార్ట్స్ తీస్తా, వీడియో కొన్ని తీస్తా. సో ఇప్పుడైతే ఈరోజు అయితే మా గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. సో మంచిగా అయిపోయింది. అందరైతే శాంతిగా
నీట్గా కంప్లీట్ అయిపోయింది గ్యాస్ ఈ యాత్ర. అండ్ యాత్రలో అందరం ఎంజాయ్ చేసినాం, సూపర్ ఎంజాయ్ చేసినాం. ప్రతిసారి మా నౌసరి నుంచి వెళ్ళి కూడా వచ్చేది మేము, బట్ కానీ ఈసారి రాలేదు. ఎందుకు రాలేదంటే కొన్ని సిచ్యువేషన్, అంటే కొన్ని దానివల్ల రాలేదు. ఎందుకంటే కొందరు మన తెలంగాణకి వెళ్ళిపోయారు. సో మన బాబాయిలు కొందరు, మన బాపతాత కూడా తెలుసు కదా తాత, సో ఆ తాత కూడా మన ఇంటికి వెళ్ళిపోయిండు. సో అందుకోసమే ఇంకా అందరం రాలేకపోతాం. నెక్స్ట్ టైం మాత్రం పక్కా, సో దేవుని దయ ఉండాలి. సో పక్కా దేవుడు మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటే మాత్రం పక్కా వస్తాం మన ఒకసారి కూడా అందరం. సో గైస్, సో బస్సులో వెళ్ళి కూడా కొంచెం అయితే వీడియో తీస్తా. సో వీడియో అయితే మొత్తం చూడండి. సో చూసారు కదండి మీరు వీడియో అయితే, మొత్తం వీడియో. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నా, ఫుల్ వీడియో, మొత్తం వీడియో. అండ్ గైస్, దానమాలక్ష్మి స్టోరీ గురించి చెప్తా అన్నా కదా, సో ఆ స్టోరీ అయితే మన అజయ్ అయితే చెప్తాడు. సో మొత్తం యాత్ర గురించి మొత్తం అజయ్ అయితే చెప్తాడు స్టోరీ అనేది. దానమహాలక్ష్మి అయితే చూసిరు కదా వీడియో అయితే ఉదయ్ అయితే తీసిండు. దానమహాలక్ష్మి స్టోరీ ఏంటిదంటే, దానమహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది, బొంబే టు అహ్మదాబాద్ హైవే పక్కన ఉంటుంది. అది లొకేషన్ వచ్చేసి పాల్ఘర్ డిస్టిక్, మహారాష్ట్ర. దాను అనే ఊర్లో మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది, దాన్ని దాను మహాలక్ష్మి అంటారు. ఎక్కడి నుంచో చాలా, అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి యాత్ర కోసం వస్తారు ఇక్కడికి, వాళ్ళ మొక్కు చెల్లించుకోవడానికి, కోరికలు చెప్పుకోవడానికి తల్లికి అని చెప్పి. ఇది ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడు నిర్మాణం చేసిరంటే ఈ టెంపుల్ని 1306లో ఈ టెంపుల్ని కట్టిరు.
ఎవరు కట్టిరంటే కోహ్లీ అనే మహారాజు. ఆయన పేరు ఇంకో పేరు ఏంటిదంటే జయాబా ముక్నే అని ఇంకో పేరు ఆయనది. ఆయన వచ్చేసి జవహర్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన మహారాజుగా ఆ స్థలానికి మహారాజుగా ఉండేవాడు ఆయన. ఆ కాలంలో వాళ్ళ రాజవంశ జెండాని అమ్మవారికి టెంపుల్కి ఇచ్చి ఆ మందిరం అనేది నిర్మాణం చేసిర్రు. అది స్టోరీ. ఇంకా ఎక్స్ట్రా స్టోరీ ఉన్నదంటే ఇంకా మనకు అంత తెలియదు. ఆ ఏరియాలో మనం అడుచుకున్నది ఈ విధంగా చెప్పారు మనకి. ఇంకోటి ఏంటంటే సతావ్ అనే కులం ఉండేది. సతావ్ అనే కుల దేవత, వాళ్ళు బాగా నమ్మేది మహాలక్ష్మి దేవతని బాగా నమ్ముతారు. అంతే నువ్వు చెప్పి. సో వాళ్ళే మనకి ఈ నెల రోజుల యాత్ర అనేది నిర్మించారు. అండ్ గైస్ ఈ యాత్ర ఎప్పుడు వస్తుందంటే మన ఉగాది అయిపోయినా ఉగాది అయిపోయినాక పున్నము సమ్మర్లో వస్తుంది. ఇది ఉగాది అయిపోయినాక పున్నము అమావాస్య ఏది ఉంటుంది కదా, సంథింగ్ ఏదో వస్తుంది. ఉగాది అయిపోయినాక పున్నం వస్తుంది కదా, పున్నము అమావాస్య సంథింగ్ వస్తుంది. సో ఆ మధ్యలో ఉంటుంది యాత్ర. సో ఈసారి 15 డేసే ఉన్నది. ప్రతిసారి 1 మంత్ ఉంటుంది, బట్ ఈసారి 15 డేసే ఉంది. ఆ టైంలో మాత్రం ఎక్కించో చాలా మంది వస్తారు, పబ్లిక్ దూరం నుంచి వస్తారు యాత్రకి. సో మంచి మీరైతే వీడియో చూసారు కదా. సో మనైతే లాస్ట్ టైం అయిపోయినాక వెళ్ళినాం. సో ఎండ్కి వెళ్ళినాం. ముందుకెళ్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. సో మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో మాకు పెట్టేస్తా చూడండి, సైడ్కి మొత్తం మీకు ఆ స్టోరీ పెట్టేస్తా చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. సో మీరైతే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బ్లాగ్ వెళ్తాం.